తప్పుడు ప్రచారం నమ్మొద్దు. ఆర్టీసీ డ్రైవర్ అశోక్ను విధుల నుంచి తొలగించలేదు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ క్లారిటీ. అయితే వాస్తవానికి డ్రైవర్ పోతుంటే ఈ మొక్కలు ఇవన్నీ ఎవరు కొనాలి? కేంద్రం కొనాలి. ఇప్పుడు ఈయన ఏమన్నాడంటే మొక్కలు అవి రైతులు అవి కొనరు ఫస్ట్ అని చెప్పేసి పోతా అనుకుంటూ పోయింది. అయినా ఈయన ఎవరంటే హైర్ బస్ డ్రైవరు. హైర్ అంటే ఆర్టీసీ కొన్ని బస్సులని హైర్ చేసుకుంటుంది. హైర్ చేసుకున్నప్పుడు డ్రైవర్లు ఆ బస్సు ఓనర్లు వాళ్ళే పెడతారు అన్నట్టు. హైర్ బస్ డ్రైవర్, కండక్టర్ ఏమో ఆర్టీసీకి సంబంధించిన ఆయన ఉంటాడు, డ్రైవర్ ఏమో ఆ ఓనర్కి సంబంధించిన ఆయన ఉంటాడు. కాబట్టి హైర్ బస్ డ్రైవర్ దీనికి కూడా ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయి. మానుకోండిరా నాయన, మానుకోండి, అటువంటి ప్రచారం చేయకుర్రి, జర ప్రజలు నమ్మేటటువంటి చెయ్యిర్రి, బాగుంటుంది. వలసలపై ఉక్కుపాదం, అసాధారణ జనాభా మార్పులపై హై లెవెల్ కమిటీ చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి నావ్లేకర్. దేశ భద్రతకు ముప్పుగా జనాభా మార్పులు అడ్డుకునేందుకు చట్ట పాలనాపరమైన పరిష్కారాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి. ఏడాదిలోగా నివేదిక ఇవ్వాలని గడువు. పక్కాగా అక్రమ వలసదారుల గుర్తింపు తిరిగి పంపించేందుకు శాశ్వత మార్గదర్శకాలు. ఇప్పుడు వీళ్ళ మీద వ్యతిరేకత వస్తున్నది కాబట్టి ఇటువంటి పనులు ఇప్పుడు మొదలు పెట్టుకున్నారు. 12.5 సంవత్సరాల తర్వాత ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పని చేయర్రి. ప్రతి ఒక్కరిని తరుమురి. పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన దొంగలని, అక్రమ వలసదారులని తరిమి కొట్టండి, కనబడితే కాల్చిపడేయండి, ఏదైనా చేయర్రి. అవసరం లేదు మన దేశానికి వాళ్ళు. ఈ రకంగా చేయర్రి. ఈ రకంగా చేసి మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోరి, జనాలు నమ్ముతారు. ఇవన్నీ పక్కకు పెట్టేసి రాజకీయం కోసమే, అధికారం కోసమే, అధికారంలో ఉండాలనే కసితోని, ఆలోచనతోని, సొంతంగా సంపాదించుకోవాలి, కోట్లు లక్షల కోట్లు కూడా పెట్టుకోవాలనే ఆలోచనతోని పాలించకుర్రి. ఆలోచనతోని పాలించబట్టికే ఇవాళ దేశ పరిస్థితి ఇట్లా ఉన్నది. అక్రమ వలసదారులను తిరిగి పంపించి దేశ ఆర్థిక పరిస్థితుల మీద దృష్టి పెట్టుర్రి. ఎట్లా బతకాలి, యువత ఎట్లా బతకాలి, యువతకి ఏం చేయాలి, పరిశ్రమలు ఎట్లా తీసుకురావాలి, ఎట్లా ఉత్పత్తులు చేయాలి, విదేశాలకు ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలి, ఇవన్నీ నేర్పుర్రి. స్కిల్ యూనివర్సిటీలు పెట్టుర్రి, సెంటర్లు పెట్టుర్రి, ట్రైనింగ్ ఇయ్యిర్రి, పరిశ్రమలు తీసుకురారి. పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి, చూస్తున్నారు కదా. అందుకని అది కాకముందుకే, మొత్తం పూర్తి స్థాయిలో తలగబడక ముందుకే ముందు జాగ్రత్తతో కాపాడుర్రి, బాగుంటుంది. సభ్యత్వ నమోదుతోనే పార్టీ పటిష్టత. కార్యకర్తల అసలైన శక్తి సామర్థ్యాలను వెలికి తీసేందుకే హామీలు నెరవేర్చకుండా రైతాంగాన్ని వంచిన కాంగ్రెస్ ఈసారి గులాబీ పార్టీ. ఈ మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి గారు చెప్తున్నారు కానీ రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆమెకు చేవెళ్ళే చెల్లెమ్మగా పేరు బిరుదొచ్చింది ఆమెకు. అటువంటి ఆమె కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఇవాళ మాట్లాడుతున్నది. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఇటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే. ప్రజలు మీరైనా ఆలోచన చేసుకోండి. సరే అది పక్కకు పెడదాం. పార్టీ సభ్యత్వం నమోదట చెయ్యిరి. మీ పార్టీ సభ్యత్వం ఎంత ఉంటుందో తెలుసుకోవాలని చాలామందికి ఉన్నది. మీరు ఏం చేస్తారు, ఏంది, ఎంత సభ్యత్వం ఉంటుంది, ఈ ఫేక్ సభ్యత్వం ఉన్నదా, ఒరిజినల్ ఉన్నదా, లేకుంటే మీకు అసలు ఎంతమంది వస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. చెప్తుండే కదా, రైతులు దేక్తలేరు మనల్ని, ఎవరు దేక్తలేరు, ప్రజలు కూడా దేక్తలేరు. మన కార్యకర్తలు గుంపును వేసుకొని పోయి ప్రతిదానికి ఇక్కడున్న వాళ్ళే ఆడనే ఉంటారు, మళ్ళీ వేరే ఏరియాకి పోతే కూడా వీళ్ళే ఉంటారు, ఇంకో ఏరియాకి పోతే కూడా వాళ్ళే, వేరే వాళ్ళు ఎవరు ఉండలేరు. మీ కార్యకర్తలే ప్రతి ఏరియాలలో ప్రతి మీటింగుకు వాళ్ళే ఉంటున్నారని క్లియర్గా చెప్తున్నారు. మీ సభ్యత్వం కూడా తెలుస్తుంది.